ఇవాళ అప్డేట్స్ మోస్ట్ షాకింగ్ అప్డేట్ ఏంటో తెలుసా? భారతదేశం గురించి మనం ఆడుతున్నప్పుడల్లా జీడిపి దగ్గర మనం జపాన్ని దాటుతాం ఇమ్మీడియట్గా. మనం ర్యాంకింగ్స్ చూసుకున్నా కూడా యూఎస్ఏ, చైనా, జర్మనీ, జపాన్, ఇండియా 5th పొజిషన్ దాకా వచ్చింది, యూకేని దాటిందని చెప్పి మనం ఆడుకున్నాం కదా. రీసెంట్గా వచ్చిన సర్వేలో, IMF కండక్ట్ చేసిన సర్వేలో, ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్, భారతదేశం మళ్ళీ 5th ప్లేస్ నుంచి స్లిప్ అయి 6th ప్లేస్కి వెళ్ళింది. యూకే కన్నా వెనకబడింది. ఏవైతే ప్రొజెక్షన్స్ 2031కి వచ్చేసరికి జర్మనీని కూడా దాటి 3rd ప్లేస్కి భారతదేశం వెళ్తుందని చెప్పి మనం ఆడుకుంటున్నాం కదా. అందులో అలా ముందు వెళ్ళకపోగా మనం వెనకెందుకు పడ్డాం? Last year, India briefly became the world's 4th largest economy. This year, it's back to 6th. According to the IMF's latest World Economic Outlook, ఈ విషయం గురించి మనం క్లారిటీ తీసుకురావాలి, మొత్తం మాట్లాడుకోవాలి. ఎందుకంటే రూపీ ఇవాళ ఫ్రీ ఫాల్లో ఉంది. 2 సంవత్సరాల క్రితం, మనం మరీ దశాబ్దం వెనక్కి కూడా వెళ్ళాల్సిన అవసరం లేదు. 2 years బ్యాక్ 2024లో ఎవరైనా $1 ఇస్తే 93 రూపాయలు వస్తాయి, 93 పైసలు వస్తాయి అంటే ఎవరైనా షాక్ అవుతారు. సరే ఏంటి 5-10 సంవత్సరాల తర్వాత వస్తుందా అని అడుగుతారు. కానీ 2 సంవత్సరాలు 2026కి వీఆర్ సీయింగ్ దట్ నంబర్. దీనికి వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ రీజన్స్ ఇస్ దట్ రూపీ ఫాల్ అని మాట్లాడుతున్నారు. అది ఎందుకు, ఎలా మనం మాట్లాడుకోవాలి. అండ్ ఆల్సో ట్రంప్ గారు నిన్న నైట్ చాలా పెద్ద అనౌన్స్మెంట్ చేశారు. ఒకటి, ఆయనకి పెద్ద అనౌన్స్మెంట్లు ఇవ్వడం పెద్ద కొత్త ఏం కాదు, కానీ ఇరాన్ ఏదైతే ఉందో ఎన్రిచ్ యురేనియంని కంప్లీట్గా సరెండర్ చేయడానికి ఒప్పుకుంది యూఎస్కి. President Donald Trump says Washington and Tehran are very close to a peace deal. He claimed that Iran had agreed to hand over its enriched uranium, which is a key sticking point in negotiations. Hear this out. డీల్ ఈజ్ వెరీ క్లోజ్. ఈ యుద్ధం ఆగిపోబోతుందని చెప్పి ఆయన హీస్ క్లెయిమింగ్. నా వీడియోస్ మీరు ఫాలో అవుతున్నట్లయితే ఒక విషయం ఖచ్చితంగా మీ అందరికీ తెలిసే ఉంటుంది. యురేనియం అనే కాంపౌండ్ని 60% ఎన్రిచ్ చేస్తే అది ఎనర్జీకి వాడుకోవచ్చు, కానీ 90% ఎన్రిచ్ చేస్తే డిస్ట్రక్షన్స్కి వాడగలుగుతారు. ఇన్ఫాక్ట్ ఇరాన్ ఇదే ప్రాసెస్లో ఉందని చెప్పి ఇజ్రాయెల్ చెప్తుంది. ఆ పాయింట్ మీద యుద్ధం మొదలైన తర్వాత వచ్చింది స్టేట్ ఆఫ్ హార్మోస్కి, స్టేట్ ఆఫ్ ఇది అది అని చెప్పి. సో దేని గురించి అయితే యుద్ధం మొదలైందో అది ఇవ్వడానికి రెడీగా ఉంది ఇరాన్ అని చెప్పడం, ఇట్స్ వెరీ గుడ్ న్యూస్ ఫర్ ద వరల్డ్. బట్ ఇది చెప్తుంది ట్రంప్ గారు కాబట్టి వీ నీడ్ టు టేక్ ఇట్ విత్ ఎ పించ్ ఆఫ్ సాల్ట్. ఇప్పుడు ఈ 2 విషయాల్ని, అసలు జీడిపి అంటే ఏంటి, పర్చేసింగ్ పవర్ ప్యారిటీ అంటే ఏంటి, నామినల్ జీడిపి అంటే ఏంటి, దాన్ని ఎలా సర్వే చేస్తారు, ప్రొజెక్షన్స్ ఏంటి, వీటిలన్నిటితో పాటు యుద్ధానికి సంబంధించిన అప్డేట్స్ని కూడా క్రిస్టల్ క్లియర్గా ఇవాళ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తా, కట్టే కొట్టే తెచ్చేలా. అండ్ ఇలాంటి వీడియోస్ నా సైడ్ నుంచి మీకు రోజు కొట్టి వస్తుంది. ఎవ్రీ సింగిల్ డే ప్రపంచవ్యాప్తంగా ఏం జరుగుతున్నా దాన్ని మనందరం ఆడుకునే భాషలో సింప్లిఫై చేసి ఒక 10-15 నిమిషాల వీడియోలో ఒక నాలెడ్జ్ ఫిల్ చేసి మీ ముందు పెట్టేస్తా. నా బాధ్యత నేను నిర్వర్తిస్తాను. నేను వీడియో చేస్తా ఖచ్చితంగా, రోజుకో వీడియో ఖచ్చితంగా వస్తుంది, ఎక్కడున్నా ఏం చేస్తున్నా. బట్ ఈ వీడియో మీ దాకా రావాలి కదా, ఈ మొబైల్ ఫోన్ దగ్గర రావాలి కదా. దానికి మీరు ఒకటే విషయం చేయాలి, కింద కనబడే సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టేసుకోండి. సబ్స్క్రైబ్ చేశారుగా, డన్ స్వామి. ఫస్ట్ మన జీడిపి టర్మ్స్ గురించి మనం మాట్లాడదాం. దీని గురించి ఏమాత్రం మీకు క్లారిటీ రావాలన్నా ఒక్కసారి ఈ పై చార్ట్ లాంటిది చూడండి. దీని గురించి మీకు ఏమాత్రం క్లారిటీ రావాలన్నా పర్చేసింగ్ పవర్ ప్యారిటీ అంటే ఏంటి, నామినల్ జీడిపి అంటే ఏంటో మీరు తెలుసుకోవాలి. దానికన్నా ఇంకా బేసిక్ పాయింట్, జీడిపి అంటే ఏంటి? మన దేశం ప్రొడ్యూస్ చేసిన గూడ్స్ అండ్ సర్వీసెస్కి మొత్తం ఒక లెక్క కట్టి దిస్ ఈస్ ద గ్రాస్ అమౌంట్ అనేది జీడిపి. కానీ దాన్ని ఏ కరెన్సీతో లెక్కేస్తారు? ఇప్పుడు దీని వాల్యూ ఇంత అంటే ఒక కామన్ కరెన్సీ ఉండాలి కదా. చైనా వాడికి ఒక కరెన్సీ ఉంటుంది, భారతదేశానికి ఒక కరెన్సీ ఉంటుంది, యూఎస్ఏకి ఒక కరెన్సీ ఉంటుంది, జర్మనీకి ఒక కరెన్సీ ఉంటుంది. ఇలా వేరు కరెన్సీస్ ఉన్నప్పుడు ఒక స్టాండర్డ్ కరెన్సీ ఖచ్చితంగా ఉండాలి. అది వాళ్ళ డాలర్ పెట్టి లెక్క పెట్టి IMF ఒక నామినల్ జీడిపి అని తీస్తుంది. ఇప్పుడు ఇక్కడ నామినల్ అండర్లైన్ చేసి పెట్టుకోండి. ఈ నామినల్ జీడిపి ర్యాంకింగ్స్లోనే భారతదేశం 5th పొజిషన్ నుంచి 6th పొజిషన్కి వచ్చింది. సరే ఇప్పుడు మీకు ఎలా చెప్పాలి, అందరికీ అర్థమయ్యేలా చెప్పాలంటే, ప్రస్తుతానికి మ్యాథమెటిక్స్ ఈజీ చేయడానికి ఒక డాలర్కి 100 రూపాయలు వస్తాయి అనుకుందాం. $1 = 100 రూపీస్ అన్నప్పుడు మన దేశానికి సంబంధించిన గూడ్స్ అండ్ సర్వీసెస్ కాస్ట్ ఒక 1000 రూపాయలు అనుకుందాం. 1000 రూపాయలు మనకు వచ్చింది, అన్నీ కలిపి. తక్కువ చేసి చెప్తున్నా, బట్ అగైన్ అందరికీ అర్థం కావాలని. ఇప్పుడు ఈ 1000 రూపాయలు కదా, రూపాయలు నామినల్ జీడిపిలో ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు? $1 100 రూపాయలు కాబట్టి $10 అవుతుంది అది కదా. అన్ని దేశాలకి అలాగే వాళ్ళ కరెన్సీస్ని కన్వర్ట్ చేసుకుని వాళ్ళు చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇది 100 రూపాయలు కాదు, 200 రూపాయలు అయింది అనుకుందాం. రూపీ డబుల్కి పడిపోయింది అనుకుందాం. అప్పుడు అదే 1000 రూపాయలు $5 అవుతాయి. సో ఎక్కడ $10, ఎక్కడ $5? ఈ లెక్కే జరిగింది మొన్న. లాస్ట్ ఇయర్ సెప్టెంబర్కి, ఇప్పుడు ఏప్రిల్కి డాలర్ పడింది. ఆ కన్వర్జన్ జరిగింది, అన్ని దేశాలకి జరిగినాయి. మన జీడిపి గ్రోత్ రేట్ ప్రపంచంలోనే అత్యున్నత స్థాయిలో ఉన్న ద వే ఆర్ జీడిపి ఈస్ గ్రోయింగ్ 6-7% పెరుగుతుంది. ఈ రూపీ పడిపోవడం వల్ల ప్రస్తుతం ఉండే యూకే కరెన్సీ వాల్యూని తీసుకొని, అలాగే ప్రస్తుతం ఉండే భారతదేశపు వాల్యూ కూడా పరిగణలోకి తీసుకుంటే వాల్యుయేషన్ తగ్గింది, యూకే పైకి వెళ్ళింది, భారతదేశం కిందకు వచ్చింది. అదే జరిగింది. ఇవాళ ఇండియా ఈజ్ అరౌండ్ 4.1 సంథింగ్ ట్రిలియన్, యూకే 4.2 సంథింగ్ ట్రిలియన్లో ఉంది, జపాన్ 4.3 సంథింగ్ ట్రిలియన్లో ఉంది ప్రస్తుతానికి. India's economy is now estimated at about $3.92 trillion for FY26. The UK is at $4 trillion, Japan at $4.44 trillion. That gap is enough to push India down 2 ranks. కాకపోతే ఇక్కడ మీరు అందరూ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, జపాన్ కానీ యూకే కానీ 0.1% ఇది వాళ్ళ జీడిపి గ్రోత్ రేట్. అండ్ ఏదో ఒక టైంలో మనం వాళ్ళు దాటేస్తాం. అది కాదు ఇక్కడ పాయింట్. అది నెక్స్ట్ ఇయర్, అది ఇట్స్ ఎ మ్యాటర్ ఆఫ్ టైం. ఒకసారి మీరు ఈ చార్ట్ చూడండి.
ఇది ప్రొజెక్షన్ చార్ట్. ఇది ఇక్కడ కూడా ఫర్ సమ్ టైమ్ బ్లూ లైన్ ఇస్ ఇండియా హియర్. ఒక పాయింట్ ఆఫ్ టైం దాకా యూకే కిందకి వెళ్ళింది బ్లూ లైన్, అండ్ దెన్ దెర్ ఇస్ అన్ అప్వర్డ్ కర్వ్. 2031 కల్లా జర్మనీని కూడా దాటి పైకి వెళ్ళింది, నెంబర్ 3కి వచ్చింది. ఇదేదో మనం ఏదో అయిపోయిందని బాధపడే విషయం కాదు. అట్ ద సేమ్ టైం మనం పైకి వెళ్తున్నాం, 3rd ర్యాంక్ వస్తున్నాం అని చప్పట్లు కొట్టుకునే విషయం కూడా కాదు. లెట్ మీ బీ వెరీ క్లియర్ అబౌట్ ఇట్. ఇప్పుడు జీడిపి ర్యాంకింగ్ అనేది దేశం గురించి కంప్లీట్గా 100% చెప్పదు. ఇవాళ మన పర్ క్యాపిటల్ ఇన్కమ్ మనం చూసుకుంటే ఇట్స్ నాట్ గ్రేట్. పర్చేసింగ్ పవర్ ప్యారిటీ వీఆర్ హై. అగైన్ ఆల్రెడీ మనం 3rd పొజిషన్లో ఉన్నాం. మనం ఏంటి పర్చేసింగ్ పవర్ ప్యారిటీ అంటే, ఇప్పుడు నామినల్ జీడిపి మనం చూసాం కదా, ఇప్పుడు అదే 1000 రూపాయలతో మనం భారతదేశంలో ఏం కొనొచ్చు, అమెరికాలో ఏం కొనొచ్చు. సింపుల్గా చెప్పాలంటే ఇదే పర్చేసింగ్ పవర్ ప్యారిటీ. మీకు 100 రూపాయలు ఉంటే ఇండియాలో భోజనం చేసి టీ తాగొచ్చు. ఎక్కడో దగ్గర చిన్న స్థాయి పెద్ద స్థాయి అన్ని పక్కన పెడితే చేయొచ్చు. అదే 100 రూపాయలు అమెరికాలో ఒక డాలర్. ఒక డాలర్తో ఏమొస్తుంది అమెరికాలో మీరు చెప్పండి. ఈ పర్చేసింగ్ పవర్ ప్యారిటీ ర్యాంకింగ్స్లోనే వీఆర్ ఎట్ నెంబర్ 3. చైనా ఇస్ ఎట్ నెంబర్ 1. అట్ ద సేమ్ టైం మీరు ప్యారలల్గా చూస్తే ఇవాళ మనకి పోవర్టీ కరప్షన్ లేదు అంటే అది అబద్ధం అవుతుంది. వీ నీడ్ టు ఫైట్ దట్. సో ఈ జీడిపి ఎదుగుదలని మన మైండ్లో పెట్టుకోవాలి, ర్యాంకింగ్స్ మన మైండ్లో పెట్టుకోవాలి. దీనికి వీ హ్యావ్ టు డూ వాట్ ఎవర్ ఇట్ హ్యాస్ టు బి డన్. బట్ యాజ్ గవర్నమెంట్స్ ఈ పర్ క్యాపిటల్ జీడిపి ఇవన్నీ కూడా గ్రో అయ్యేలా మనం చూడాలి. అండ్ చాలామందికి ఒక డౌట్ ఖచ్చితంగా వస్తుంది, యుద్ధ సమయం కదా, దీనివల్ల ఏమైనా భారతదేశానికి ఎఫెక్ట్ అయిందంటే ఖచ్చితంగా ఏదో ఒక పర్సెంటేజ్ ఎఫెక్ట్ ఉంటుంది. హైయెస్ట్ ఎఫెక్ట్ ఇస్ అట్ రూపీ ఫాలింగ్, ఫ్రీ ఫాల్ ఆఫ్ ద రూపీ. దాన్ని మనం ఖచ్చితంగా ఆఫ్సెట్ చేయాలి. బట్ ఇలాంటి టైంలో ఇన్వెస్టర్స్ కానీ మనీ ఇన్ఫ్లో ఎప్పుడైనా డెవలప్డ్ కంట్రీస్ వైపు వెళ్తుంది. ఇప్పుడు అమెరికా లాంటి కంట్రీస్ మీద ఇన్వెస్ట్మెంట్ జరుగుతాయి, డాలర్ వాల్యూ అనేది ఇన్ఎవిటబుల్గా పెరుగుతుంది. సో ఖచ్చితంగా రూపీ ఫాల్కి అది కూడా హెల్ప్ చేసి ఉంటుంది. ఆల్సో భారతదేశానికి ఇలాంటి టైంలో యుద్ధం ప్రపంచం అంతా, ముఖ్యంగా మిడిల్ ఈస్ట్, ఈ అమెరికా, ఇరాన్ ఇవన్నీ ఒక యుద్ధంలో ఉన్నప్పుడు ఫస్ట్ థింగ్ దట్ వీ నీడ్ టు డూ ఇస్ స్ట్రక్చరల్గా మనం ఎంత స్ట్రాంగ్గా ఉన్నాం, మనం దీని నుంచి ఎలా బయట పడగలుగుతాం. జియో పాలిటిక్స్ మీరు అబ్జర్వ్ చేస్తే ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ మన దేశంలో, భారతదేశంలో మనం ప్రొడ్యూస్ చేసే దాంట్లో 55 నుంచి 60% మన ఇంటర్నల్ కన్సంప్షన్ ఉంటుంది. చైనాకి అలా ఉండదు, దే ఆర్ హెవీలీ ఎక్స్పోర్ట్ డ్రివెన్. ఇప్పుడు రూపీ ఫాల్ కూడా కారణం ఏంటంటే మనం ఎక్స్పోర్ట్ చేసే సరుకు ఇంపోర్ట్ చేసే సరుకు కన్నా చాలా తక్కువ. అది ఎప్పుడు ఉండకూడదు, అది అట్లీస్ట్ సేమ్ ఉండాలి. కానీ ఇవాళ బయట సిచ్యువేషన్ ఇంత బ్యాడ్గా ఉంది కాబట్టి, ఇంటర్నల్గా మనకు ఒక కన్సంప్షన్ మార్కెట్ ఉంది కాబట్టి ఇట్స్ ఎ వెరీ గుడ్ థింగ్ ఇలాంటి టైంలో. ప్లస్ మన పాపులేషన్ యంగ్, ఎక్స్పాండింగ్ వర్క్ ఫోర్స్ ఉంది, ఐటీని మనం ఎక్స్పోర్ట్ చేస్తున్నాం, ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ఎక్స్పాండ్ చేస్తున్నాం. మన దేశం పిఎల్ఐల గట్రా ఇస్తుంది కానీ అది ఇంకా నాట్ అప్ టు ద మార్క్ అని చెప్పి నా అభిప్రాయం. దీని మీద మీరేమంటారు నాకు కింద కామెంట్స్ రాయండి. నిజంగా ఇఫ్ యూ రియలీ వాంట్ టు మేక్ ద మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ బూమ్, ఏవైతే డబ్బులు మన గవర్నమెంట్ నుంచి ఫ్రీ బీస్ కన్నా ఇలాంటి స్కీమ్స్లోకి వెళ్ళాలని చెప్పి నా భావన. దీనివల్ల ఉద్యోగాలు వస్తాయి. ఇప్పుడు ఇవన్నీ మన దగ్గర ఉండే బెనిఫిట్స్, డిసడ్వాంటేజెస్ లేవా అంటే ఖచ్చితంగా ఉన్నాయి. చెప్తాను వినండి స్వామి జాగ్రత్తగా. ఇవాళ మనకి ఎడ్యుకేషన్ వస్తుంది, చాలామందికి ఎడ్యుకేట్ అవుతున్నారు. బట్ వాట్ ఈస్ ద క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్? అది గవర్నమెంట్ ఇస్తున్న ఎడ్యుకేషన్, ప్రైవేట్గా వస్తున్న ఎడ్యుకేషన్ అని కాదు. ప్లస్ మన భారతదేశంలో స్మార్ట్ పీపుల్ లేరా అంటే ప్రపంచంలోనే స్మార్టెస్ట్ పీపుల్ ఉన్నారు. వరల్డ్ ఓవర్ మనం చూసుకుంటే హౌ వీఆర్ ప్లేస్డ్ అనేది ఇట్స్ చిన్న ఎగ్జాంపుల్ అది అంతే. కానీ మీరు శాంపుల్ సైజ్, ఆ చిన్న శాంపుల్ సైజ్ మీరు తీసుకోకూడదు. ఓవరాల్గా ఎంతమంది వెల్ ఎక్విప్డ్ ఉన్నారు ఇంజనీరింగ్ సైన్సెస్లో లేదా వేరే డిపార్ట్మెంట్స్లో కూడా మనం ఇస్తున్న ఎడ్యుకేషన్ ఎంతమందిని ట్రూలీ ఎడ్యుకేట్ చేస్తుందని చెప్పి మనం ఇంట్రోస్పెక్ట్ చేయాలి. ప్లస్ ఇప్పటికీ మనం వెరీ ఆయిల్ ఇంపోర్ట్ డిపెండెంట్ కంట్రీ మనం. మీరు ఒకసారి మీరు చుట్టూ చూసినా కూడా ఇవాళ భారతదేశం ఎందుకు కొద్ది గొప్ప ఎఫెక్ట్ అవుతుందంటే క్రూడ్ ఆయిల్ మనం ఇంపోర్ట్ చేసుకోవాలి, మన దగ్గర నిల్వ ఉంది. బట్ అది కూడా ఫైనైటే కదా, ఇట్స్ నాట్ ఇన్ఫైనైట్. సంవత్సరాలకి నిల్వ లేదు. హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంప్రూవ్ అవ్వాలి, కరప్షన్ తగ్గాలి, ఇలా రకరకాలు ఉన్నాయి. అందుకని 4 విషయాలు మనం గుర్తుపెట్టుకోవాలి. ఇవాళ ర్యాంకింగ్ రియల్ స్ట్రెంత్ కాదు, దట్స్ ఎ గుడ్ థింగ్, బట్ దట్స్ నాట్ ఎవ్రీథింగ్. ఎక్స్చేంజ్ రేట్ మ్యాటర్ అవుతుంది. ఇక్కడ ఒక డాలర్కి ఎన్ని రూపాయలు వస్తున్నాయి, ఆ రూపాయిని మనం స్ట్రెంథెన్ చేసుకోగలుగుతున్నామా లేదా, దానికి ఏం చేయాలి, గవర్నమెంట్ పాలసీస్ పరంగా గవర్నమెంట్ ఏం చేస్తుంది, చేయకపోతే మనం క్వశ్చన్ చేస్తున్నామా లేదా. మూడోది, మన గ్రోత్ అనేది ర్యాంకింగ్ మీద డిపెండెంట్ అయ్యి లేదు. ఆర్ గ్రోత్ ఇస్ స్ట్రక్చరల్, డెమోగ్రఫిక్స్ మీద, కన్సంప్షన్ మీద, రిఫార్మ్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. 4వది లాంగ్ టర్మ్ విజన్ చూడండి. ఇదే ర్యాంకింగ్ మీద ఒక 2030 ఆ టైంకి వచ్చేసరికి ఏంటి అనేది మనకి సమాధానం చెప్తుంది. 2031 వచ్చిన తర్వాత ఏంటి అనేది మనం చూడాలి. సరే, ఈ జీడిపి ర్యాంకింగ్ మీద క్లారిటీ మీకు వచ్చిందని చెప్పి నేను అనుకుంటున్నాను. దీన్ని కాసేపు మనం పక్కన పెట్టి ట్రంప్ గారు ఏదైతే ఆయన వర్జన్లో ఆయన ఏం చెప్తున్నారు అనేది నెక్స్ట్ వీడియో ఐ డూ ఇట్ ఆన్ వార్ ఓన్లీ. బట్ ఇక్కడ చిన్నగా ఇలా టచ్ అండ్ కమ్ అండ్ గోలో వెళ్ళాలంటే హీఈస్ బీయింగ్ వెరీ కేటగారికల్. ఇరాన్ నాకు ఒప్పేసుకుందని చెప్పి అంటున్నాడు ఆయన. ఎన్రిచ్డ్ యురేనియం ఏదైతే ఉందో అది ఒక 450 కిలోగ్రాములు అంటారు, 200 కిలోగ్రాములు అంటారు. అది ఎంతో ఎగ్జాక్ట్గా మనకు నంబర్ తెలియదు. కానీ ఆ ఉండేదంతా యూఎస్కి ఇరాన్ ఇస్తుందని చెప్పి ఈయన అంటున్నారు. కాకపోతే ఇక్కడ 2-3 ఛాలెంజెస్ ఉన్నాయి. ఇక్కడ ఆల్రెడీ ఇక్కడ దాకా లాక్కొచ్చి వెపన్స్ గ్రేడ్ 90% యురేనియం దాకా తీసుకొచ్చి, బ్రేక్అవుట్ కేపబిలిటీ దాకా యురేనియం తీసుకొచ్చి అది అమెరికాకి హ్యాండ్ ఓవర్ చేసి, ఇక్కడ దాకా యుద్ధాన్ని చేసి 50 రోజులు యుద్ధాన్ని చేసి అమెరికాకి ఇరాన్ ఎందుకు ఇస్తుంది అని ఒక డౌట్ సగటు సాధారణ వ్యక్తికి రావడం సహజం. లేదు, ఓడిపోతాను ఇరాన్ తెలిసి అంటే ఫస్ట్ డే 1 నుంచి తెలిసి ఉండాలి కదా, 50 రోజుల తర్వాత ఎలా తెలుస్తుంది? ప్లస్ ఇది ఇవాళ మొదలైన పంచాయతీ కాదు. ఇది JCPO అని చెప్పి, జాయింట్ కాంప్రహెన్సివ్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ అని చెప్పి మన బరాక్ ఒబామా గారు హీ వాజ్ దేర్ దట్ టైం. ఆ టైంలో ఏంటి 3.67, 3.47 ఏదో ఉంటుంది. ఆ పర్సంటేజ్కి మించి యురేనియం చేయకూడదు, బట్ చేసుకొని మీరు వాడుకోండి అని ఇచ్చిన ప్యాక్ట్ అది.
ఇది ట్రంప్ గారికి అసలు నచ్చలే, ససేమిరా అన్నారు. ఆయన 2018లో వచ్చిన తర్వాత దీన్ని రద్దు చేశారు. మీరు రద్దు చేస్తారా, ఇంకా మాకు నచ్చింది మేము చేసుకుంటాం అని చెప్పి అక్కడ నుంచి ఇరాన్ ఇష్టం వచ్చినట్టు స్టార్ట్ చేసింది. అండ్ ఇక్కడ హ్యాండింగ్ ఓవర్ అంటున్నారు కదా, హ్యాండింగ్ ఓవర్ అంటే ఏంటి అంటే 3 సిచ్యువేషన్ జరగవచ్చు ఇక్కడ. IAEA అని చెప్పి ఇంటర్నేషనల్ ఎకనామిక్ ఎనర్జీ ఏజెన్సీ అని ఉంది, వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయాలి. అది ఒక న్యూట్రల్ బాడీ లాంటిది, అది ఫుల్ సరెండర్. అది రెండోది కొంచెం తక్కువ, ఒక న్యూట్రల్ కంట్రీ ఏదైనా పట్టుకొని, అది రష్యానో వేరే ఏ దేశం నాకు తెలియదు కానీ ఒక న్యూట్రల్ దేశాల్లో పెట్టి మా దగ్గర లేదు మీ దగ్గర లేదు అక్కడెక్కడో ఉంది చూసుకోండి అని ఒక టర్మ్స్ అండ్ కండిషన్స్తో సంతకం పెట్టడం. మూడోది ఇంకా లీస్ట్, ఇది డైల్యూట్ చేయడం. ఏదైతే ఇప్పుడు దాకా 60%, 70, 80 ఎంతైందో మనకు తెలియదు కానీ దాన్ని తగ్గించి ఒక అన్యూజబుల్ ఫామ్లో మార్చడం. ఈ మూడిట్లో ఏం జరుగుతుందని చెప్పి మీరు అనుకుంటున్నారు. అండ్ ఆల్సో ట్రంప్ గారు ఏ ఉద్దేశంతో ఇది రాశారు, ఇందులో ఎంతవరకు నిజం ఉందని చెప్పి మీ భావన నా కింద కామెంట్స్ మీరు ఖచ్చితంగా మీరు రాయండి. ఇవాళ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ మీ అందరికీ, యురేనియంని ఫస్ట్ ఏ సంవత్సరంలో డిస్కవర్ చేశారు? ఆప్షన్ ఏ 1785, ఆప్షన్ బి 1789, ఆప్షన్ సి 1881, ఆప్షన్ డి 1901. మీకు సమాధానం తెలిసే కింద రాయండి. తెలుసుకుందాం అనుకుంటే ఇన్స్టాగ్రామ్కి వచ్చేసేయండి, అక్కడ అజయ్ ఫ్రామ్ ఏజూడ్ అని ఉంటుంది, అజయ్ ఫ్రమ్ అని రాయండి. ఇట్స్ వెరిఫైడ్ ప్రొఫైల్, టిక్ మార్క్ ఉంటుంది, 1+ మిలియన్ ఫాలోవర్స్ ఉంటారు. మీరు ఠక్ అని వచ్చి అక్కడ ఇలాంటి వీడియోస్ని రీల్స్లో చూడొచ్చు. నా లైఫ్లో నా చుట్టూ ఏమైనా జరుగుతున్నా, నాకేదైనా వీడియో ఐడియా టాపిక్ మీరు ఇద్దామనుకున్నా కూడా ఇట్స్ అ గ్రేట్ ప్లేస్. అండ్ మీరు అక్కడ ఆర్టికల్స్ పంపిస్తున్నారు కదా, దాన్ని యూస్ చేసి దాన్ని ఇంక్లూడ్ చేసి వీడియోస్ నేను పెడుతున్నాను నేను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. అండ్ ఏజూడ్ అంటే నా ఒక్కడి గుంతే కాదు కదా, ఏజూడ్ అంటే నేను కాదు మనం, అని ఊరికే అనలేదు నేను. సో బీ ఎ పార్ట్ ఆఫ్ ద టైట్ నిట్ కమ్యూనిటీ, ఫాలో కొట్టండి అక్కడ. అండ్ ఏజూడ్ గ్లోబల్ అని మీ నాన్ తెలుగు ఫ్రెండ్స్కి నాకంటే వీడియోస్ మీరు షేర్ చేద్దాం అనుకుంటే డెఫినెట్లీ దాన్ని కూడా సబ్స్క్రైబ్ చేసి పెట్టేసుకోండి. అండ్ మీరు ఇక్కడ దాకా ఈ వీడియోలో వచ్చారంటే నా వీడియోస్ మిమ్మల్ని ఆకట్టుకుంటున్నాయి, ఒక వాల్యూ పొందుతున్నారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. మీరు ఇస్తున్న వాచ్ టైం రిటెన్షన్ ఉంది కదా, ప్రాణం పెట్టి నన్ను పనిచేయడానికి, రోజు నిర్భయంగా నిర్మోహమాటంగా మాట్లాడడానికి నన్ను ప్రేరేపిస్తుంది, ప్రోత్సహిస్తుంది. దానికి మీరే నా ప్రేరణ, యు ఆర్ మై ఇన్స్పిరేషన్. ఇన్ఫాక్ట్ మీరు ఇలా డైలీ చూడడం వల్ల ఎంతమంది కొత్త వాళ్ళకి రీచ్ అవుతుంది అనుకుంటున్నారు. అలాంటి కొత్త వాళ్ళ కనుక మీరు కానీ ఉంటే, నేను వీడియో పెట్టగానే మీ దాకా రావాలంటే మీరు ఏం చేయాలి, కింద కనబడే సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టేసుకోండి. యుద్ధానికి సంబంధించి గంటకి అప్డేట్స్ వస్తున్నాయి. దాని కన్సైజ్గా కండెన్స్డ్ ఫామ్లో ఒక 10-15 నిమిషాలు వీడియో చేసి ఒక నాలెడ్జ్ పిల్ల మీ ముందు పెట్టేస్తున్నాం, మనందరం మాడుకునే భాషలో. అది మీరు పడుకునే 10 నిమిషాలు వీడియోని చూడాలి, ప్రపంచంలో ఏం జరుగుతుందో తెలుసుకోవాలనుకుంటే మీరు ఒక్కటే విషయం చేయాలి, కింద కనబడే సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టేసుకోండి. సబ్స్క్రైబ్ చేశారుగా, డన్ స్వామి. మీకోసం నేను వీడియోస్ పెడుతున్నాను ఇక్కడ. నిన్నటి వీడియోని మీరు చూడాలనుకుంటే దీని ఎగ్జాక్ట్ ప్రీక్వెల్లో ఉంటుంది. ఆ ఫుల్ వీడియో విత్ క్రిస్టల్ క్లియర్ ఎక్స్ప్లెనేషన్ ఇక్కడ ఉంది. ఇన్ఫాక్ట్ ఈ వీడియో చూసిన తర్వాత ఆ వీడియోకి ఇంకా ఎక్కువ ఇది ఉంటుంది, రీకాల్ వాల్యూ ఉంటుంది. సో డెఫినెట్లీ చెక్ ఇట్ అవుట్. ఆర్ అసలు ఈ యుద్ధం ఎలా మొదలైందో తెలుసుకుందాం అనుకుంటే ఆ వీడియో ఇక్కడ ఉంది. మీకు ఏ వీడియో ఇంట్రెస్ట్ ఉంటే ఆ వీడియోని చూడండి. నేను మళ్ళీ మిమ్మల్ని రేపు ఇంకో వీడియోతో కలుస్తాను. మనందరం కలిసి పెరగాలి, కలిసి ఎదగాలి. లెట్ us all grow together. Let us all rise together. Rise above ignorance, rise above arrogance, rise above hate. ఏజూడ్ అంటే మనం. జై హింద్, జై భారత్, జై ఆంజనేయ, ఓం నమః శివాయ, స్వామియే శరణమయ్యప్ప.